శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ డియర్ డాడీలో మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఒక ఫ్రస్ట్రేటెడ్ కిడ్. మరి వాడి ఫ్రస్ట్రేషన్ దేని గురించి ఉందో ఫైండ్ అవుట్ చేద్దామా? మురారి ఏంటి అవతారం ఏంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? మీ ఫాదర్ మొహం చూసి ఫ్రస్ట్రేషన్ వచ్చి చిరాకు చెల్పా. అదేంట్రా ఫ్రస్ట్రేషన్ చిరాకు వెళ్ళిపోవడం ఏంటి? ఫాదర్స్ కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ రే వెళ్ళిపోయావు కదరా, వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావు? మన మగాళ్ళు అందరూ ఇంత మగాళ్ళు ఉన్నారు కదా, పాప రష్మి ఏమైపోతుందని వచ్చాను. థ్యాంక్ యూ. ఆవిడకేమైందిరా? ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా కదా. రష్మి గారు, రాఘవ, అరే రాఘవ, రష్మి రా రావు రే రా రా ఎలా కలిసింది చూడు. ఈ నెల పట్టింది ఏంట్రా బాబు కలవడానికి? అసలు ఇవే తగ్గించుకుంటే మంచిది. జబర్దస్త్ ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు ఇద్దరు. ఎప్పుడు వెళ్ళిపోతారు నాన్న? అరే ఇలాంటి మాటలు చెప్పకరా, నిజం అనుకుంటారు జనాలు. కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నారు. ఏమనుకుంటున్నా? అందరూ ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు నువ్వు. రెస్పెక్టా? మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అయినా మీ నాన్నని తిడుతున్నారా? నాన్న రెస్పెక్ట్ లేదు నీకు అసలు. ఆగండి అంకుల్, ఈ వాచ్ మీదే కదా? అరే ఇది నా వచ్చారా, నీకెక్కడది? సుజాత అంటే వాళ్ళ ఇంట్లో దొరికింది. నీతో పెట్టుకుంటే నా రెస్పెక్ట్ పోయేలా ఉంది. అవును ఏంట్రా ఈ టైంలో జిమ్ అది ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఇది చేసామనుకో రేపు ఫ్యూచర్ లో ఇలా ఇంకా ఇలా ఉంటదని చెప్పేసి. అయ్యో ఏంట్రా ఇక్కడ చిచ్చి చికెన్ ముక్కలన్నీ అలా కాదు, ఇవన్నీ పట్టుకున్నావు ఇక్కడ నువ్వు? అంటే పీస్ఫుల్ గా పీస్ తిన్నావు అని. అలా కాదురా, ఇవన్నీ తింటా ఉంటే చదువు రాదు, మార్కులు రావు, తెలుసా నీకు? నువ్వు ఎన్ని ఫెయిల్ అయ్యావు డిగ్రీలో? 2. మరి వెజిటేరియనేగా ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఏంట్రా అందరు ఫాదర్స్ అలా తిడతావేంటి? గట్టిగా అలాగా అడిగా. ఏంటి ఇప్పుడు మీ నాన్న గురించి చెప్తావేంటి? మీ నాన్న మన గాడ్ ఇప్పుడు? నిజంగా మా నాన్న దేవుడేరా. దేవుడే దేవుడే. బాబాలిలో బిజ్జల దేవుడు. ఎప్పుడు గ్లాస్ తీసుకొని తాగుతూనే ఉంటాడు. మీ నాన్న ఏమన్నా మిస్టర్ బీనా? కాదు. చార్లీ చాప్లినా? కాదు. మరి ఎందుకురా ప్రతి ఎపిసోడ్ లో మీ నాన్న కంటెంట్? ఇంకోసారి మీ నాన్న కంటెంట్ వచ్చిందనుకో నువ్వు ఎక్కడ ఉంటావు? బోడుపల్. అక్కడికి వచ్చి కొడతా. ఖతం. బాయ్ బాయ్, గుడ్ బాయ్. హలో సార్, మీ పేరేంటి? పవన్ అమ్మా. ఏదో పెద్ద ఎపిసోడ్ నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకున్నాడే కాళ్ళే. నేను చందమామ ఫాదర్ ని. ఇదిగో ఇందుకే రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపించదు. మేం గొప్పగా పేరు తెచ్చుకుంటే మీరు వచ్చేస్తారు ఎపిసోడ్కి. అవును చందమామ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక గొప్ప ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు అవ్వలేరని చెప్పేసి చేపిస్తున్నారు కదా. కొంచెం అలా మాట్లాడకూడదు, తప్పురా. సరే అంకుల్, మీరు ఎప్పుడైనా వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మీరు హీరోగా ట్రై చేయండి అని ఎవరైనా అన్నారు? ఒక 2-3 అన్నారా? వాళ్ళ అడ్రస్ పెట్టండి. ఎందుకురా? మీరు వ్లాగ్స్ ఎప్పుడైనా చూస్తే ఏస లాగి తన్నావని. ఎవర్రా నువ్వు? రాఘవ్ గారు ఊరుకోండి, మీ అబ్బాయిని చెప్తున్నా. సంబంధం లేదు సార్, నేనేం చెప్పలేదు సార్. అదేంటి మీ కొడుకంటే నాకు సంబంధం లేదంటున్నారు మీరు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మీరు అంకుల్ అసలు ఫాదర్ అంటే ఎంత మంచిగా పెంచారు చూడండి. నన్ను ఎక్కడ పెంచాడు? బాడీ పెంచుకోవడం, జుట్టు పెంచుకోవడం అని సరిపోయింది. నన్ను ఎక్కడ పెంచాడు? నన్ను ట్రబుల్ చేయకు చెప్తున్నా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ట్రూత్. ఓ మురారి రైట్, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. డాడీ అక్కడి నుంచి రెస్పెక్ట్ అడుగుతున్నా, నీకు ఆయన రెస్పెక్ట్ రావట్లేదు అంతే కదా. నువ్వు కాసేపు ఈవెంట్ లో ఉండి కూల్ అవ్వు. ఈ ఈవెంట్ అయ్యే లోపల అంత క్లారిటీ వచ్చేస్తుంది నీకు. ఓకేనా? డన్, బాయ్. ఇంకో పాయింట్ కూడా ఉందండి. ఏంటి? అసలు ఏంటంటే ఫ్రైడ్ రైస్ అడుగుతా అల్సర్ అంటారు, ఐస్ క్రీమ్ అడుగుతా కోల్డ్ అంటారు, బర్గర్ అడుగుతా అది అసలు తిండే కాదంటారు, మళ్ళీ వాళ్ళకి ఆకలి వస్తే కుంభకర్ణంలో తింటారు. అరే తుప్పా చదవా.
మేము తింటే జబ్బులు వస్తాయి, ఆయన తింటే ఏమైనా ఐఏఎస్ ఐపీఎస్ జాబులు వస్తాయా? ఒరే నిష్ట దరిద్రుడా. కాదురా మీ డాడీకి రష్మికి బాండింగ్ తెలుసు నాకు ఎందుకు ఏ, హట్. ఆయన ఏమో భుజాలు దాకా వస్తారు, ఏమో భుజాలు బాగున్నాయి అంటే మొన్నే సర్జరీ అయిందట. ఫ్రస్ట్రేటెడ్ బాయ్ చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఇంద్రజ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. యాక్చువల్ గా వీళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు, కానీ నిజంగా పేరెంట్స్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే పిల్లల్నే వాళ్ళు కన్నారు. వీళ్ళ పేర్లు చెప్తేనే ఇమ్మీడియట్ గా వీళ్ళ నాన్న వీళ్ళు, వీళ్ళ అమ్మ వీళ్ళు అనేసి కనెక్ట్ అయ్యే అంతగా మీ అందరికి ఒక గుర్తింపు, రెస్పెక్ట్ తీసుకొచ్చిన పిల్లలు వీళ్ళంతా. సూపర్ సూపర్. మురారి అత్తరగొట్టేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పృథ్వీ గారు. మురారి, నేను ఎప్పుడు అడుగుతుంటా మీ నాన్నగారిని, నాకన్నా చాలా షార్ప్ అండి, నేను 2 ఆకులు అంటే ఆడు 100 ఆకులు అండి అన్నాడు. మరి ఇక్కడ వి హావ్ అనదర్ స్పెషల్ ఫాదర్ హియర్, రవికిరణ్ గారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ కి శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు రావడం ఫస్ట్ టైం. సో ఇలాంటి ఫ్రస్ట్రేషన్ క్యాండిడేట్స్ మీరు ఎప్పుడైనా లైఫ్ లో చూసారా? పిల్లలు మంచి టాలెంటెడ్ కిడ్స్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రపంచంలో బెస్ట్ సన్ ఉండకపోవచ్చేమో కానీ ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ బెస్ట్ ఫాదర్. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులేలా పంచుతావో అన్నీ మరచి. నేను ఈ సందర్భంగా ఏంటంటే ఈరోజు నేను చాలా సిగ్గు చేటుగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ బెస్ట్ ఫాదర్స్ డే కాన్సెప్ట్కి వచ్చాము, కానీ ఈరోజు మార్నింగ్ 3:30కి మా నాన్నగారు కమోడ్ మించి పడిపోయి తల బద్దలైపోయింది. బట్ నేను ఈ ప్రోగ్రాంలో అంటే ఆయన చూసుకోకుండా వదిలేసి షూట్కి వచ్చాను. ఒక సన్గా అండ్ ఒక ఫాదర్గా ఈరోజు నేను ఫెయిల్ అయ్యా. బట్ మన ఆర్టిస్ట్ లైఫ్ ఇలా ఉంటుంది కాబట్టి తప్పదు. The show must go on. యా, సో అంటే మా ఫాదర్కి సారీ చెప్తాను ఈ సందర్భంగా, అంటే ఇది నా మనసులో చెప్పాలనిపించింది. That was heartfelt. Thank you so much. And Murari, best performer ఇవాల్టి నీదే. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి.